ఒకప్పుడు ఎంసెట్ ర్యాంక్ వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే చాలు దాదాపు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనుకునేవాళ్ళు. తర్వాత మంచి కాలేజీలో చదివితేనే ఉద్యోగాలు లేదంటే కష్టమే అనే వాదన ఉండేది. టాప్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉద్యోగాలు రాని వాళ్ళు తమకు తెలిసిన ఏ బంధువులను పట్టుకొని పెద్ద కంపెనీలో జాబ్స్ పొందే ప్రయత్నాలు చేసేవాళ్ళు. లేదంటే ఏదో ఒక చిన్న కంపెనీలో ఉద్యోగంతో జీవితం మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అసలు అలా లేదు. ఐఐటిలో చదివిన వాళ్ళలో చాలా మందికి క్యాంపస్ ఇంటర్వ్యూలలో జాబ్స్ రావట్లేదు. ఇక సాధారణ కాలేజీల పరిస్థితి చెప్పనక్కర్లేదు. సమస్య ఎక్కడుంది? దీనిని వేరు వేరు కోణాల్లో ఎలా చూడాలి? ప్రధానంగా చూస్తే ఇంజనీరింగ్ విద్యార్థులకు పట్టా వస్తుంది తప్ప జాబ్ పొందగలిగే ప్రాక్టికల్ స్కిల్ ఉండట్లేదు. అది ఐటీ రంగమే కావచ్చు, మరేదైనా కావచ్చు. పుస్తకాల్లో ఉన్నది బట్టి కొట్టి మార్కులు సంపాదించిన వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగే ప్రాక్టికల్ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతున్నారు. అంటే కాలేజీల్లో విద్యాబోధన స్థాయి గణనీయంగా తగ్గిపోయిందని ఒప్పుకోవాలి. విద్యార్థులు కూడా 4 ఏళ్ల ఇంజనీరింగ్ ని మమా అనిపిస్తే ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుందిలే అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏఐ పుణ్యమా అని ఎంట్రీ లెవెల్ జాబ్స్ గల్లంతవుతున్నాయి. మిడ్ లెవెల్ చిన్న కంపెనీలో ఏఐని వాడుకొని పని చేయమని ఒకరికి చెప్పినా ముగ్గురిని తీసేస్తున్నారు. దీని వల్ల కూడా జాబ్స్ తగ్గాయి. మరైతే మార్గం ఏంటి? ఇలా చదువుకున్న వాళ్ళంతా నిరుద్యోగులుగా ఉండిపోవాల్సిందేనా? కానే కాదు. నేను చదివింది ఐటీ, ఆ ఉద్యోగమే చేస్తాను అనుకుంటే విపరీతమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అలాంటి వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. అంతే తప్ప నాకు పెద్ద కాలేజ్ నుంచి సర్టిఫికెట్ ఉంది, దానిని చూసి నాకు ఉద్యోగం ఇవ్వాలి అంటే కుదిరే పనే లేదు. ఏ ఉద్యోగాలైతే ఏఐ వెంటనే రీప్లేస్ చేయలేదో వాటిని నమ్ముకోవాలి. ఉదాహరణకి ఫ్యాక్టరీలో చేసే జాబ్స్, ఫీల్డ్లో ఉండి పనిచేయాల్సిన కన్స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు, ఇలాంటి వాటిని ఎంచుకోవాలి. అంతే తప్ప ఏసీలో కూర్చొని ల్యాప్టాప్ మీద ప్రోగ్రాంలు గట్రా రాసుకుంటూ బతికేస్తానంటే కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. ఉదాహరణకి ఒక కార్పెంటరో ప్లంబరో ఉన్నాడనుకుందాం. అతనిని ఇప్పట్లో ఏఐ పూర్తిగా రీప్లేస్ చేసే స్థితి రాలేదు. కనుక అలాంటి ఉద్యోగాల్ని ఎంచుకోవాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తో డబ్బు సంపాదించే మార్గాలు చాలానే ఉన్నాయి. కేవలం ఐటీ జాబ్ ఉంటేనే పలుకుబడి, పరపతి అనుకుంటూ కూర్చునే రోజులు పోయాయి. లేదా ఏదైనా ఇన్నోవేషన్ సాఫ్ట్వేర్స్ పెట్టుకోవాలి. దానికి వనరులుండాలి, తెలివి ఉండాలి, ఇన్వెస్టర్స్ పొందే దారులు తెలియాలి. అందరికీ సాధ్యమయ్యేది కాదిది. ఇండియా, అమెరికాని కాదు, సర్వత్రా ఇదే సవాలు. అంత స్కిల్ మీద ఆధారపడే ఉద్యోగాలు ఉంటున్నాయి. అవి కూడా రొటీన్ ఐటీ జాబులని నమ్ముకుంటే ఆరిపోవడం ఖాయం. ఏఐ వచ్చి ఐటీ రంగాన్ని మింగేస్తుంది కనుక ఇతర రంగాల వైపే యువత దృష్టి మలుచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా దుబాయ్, ముంబై, బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు ఎన్నో రియల్ ఎస్టేట్ వెంచర్లు కట్టబడుతూనే ఉన్నాయి. వాటికి సివిల్ ఇంజనీర్స్ కావాలి, ఆర్కిటెక్ట్స్ కావాలి, డిజైనర్స్ కావాలి. ఆ ఫీల్డ్ లో ఇంకా ఎంతో ఇన్నోవేషన్ కి స్కోప్ ఉంది. చైనాలో ఒక రెసిడెన్షియల్ టవర్ ని నెలల్లో కట్టగలిగే టెక్నాలజీ ఉంది. అలాంటి దానిని ఇండియాలో ప్రవేశపెట్టే ఆలోచనలు ఎందుకు చేయరు మన యువత? అసలు ఆ సివిల్ రంగంలో ఇంజనీరింగ్ ఎందుకు చదవరు? అందరూ ఐటీ వైపే దేనికి? విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఫ్రెషర్స్ ని ఉద్యోగాలకి తీసుకుని ప్రక్రియని తగ్గించేశాయి. ఇది రాను రాను మరింత పెరిగేది తప్ప తగ్గేది కాదు. అమెరికాలో నిరుద్యోగ శాతం పెరిగిపోతోంది. జాతీయ సగటు నిరుద్యోగం శాతం 4.1% ఉంటే ఒక కంప్యూటర్ సైన్స్ వాళ్ళ నిరుద్యోగమే 7.5% ఉందని నివేదికలు చెబుతున్నాయి. యూకేలో టెక్ విద్యార్థులకు ఒక ఇంటర్వ్యూ కాల్ రావాలంటే కనీసం 1000 కంపెనీలకి అప్లై చేయాలట. మార్కెట్ రీసెర్చ్, సేల్స్, రిప్రజెంటేటివ్ ఉద్యోగాల్లో 50% పనిని ఏఐ చేసేస్తుంది. ఆ పైన మేనేజర్ లెవెల్లో 25% పనిని చేయగలుగుతోంది. కనుక ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతున్నట్టే. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 ప్రకారం 17 కోట్ల కొత్త ఉద్యోగాలు ఈ దశాబ్దంలో సృష్టించబడతాయి. కానీ 7.5 కోట్ల ప్రస్తుతం మనకు తెలిసిన ఉద్యోగాలు అంతరించిపోతాయి. అయితే ఆ కొత్త ఉద్యోగాలు చేయాలంటే పూర్తిగా కొత్త స్కిల్ నేర్చుకొని తీరాలి. నేర్చుకోగలిగితే ఓకే, లేకపోతే ఈ కాలంలో ముందుకు ఈదడం కష్టం. కాలేజీలో ఏఐ రీప్లేస్ చేసేస్తున్న జాబ్స్ ని దృష్టిలో పెట్టుకొని విద్యా బోధన ఉండాలి. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంటివి ఏఐతో అయిపోతున్నప్పుడు వాటిని మాత్రమే నేర్చుకొని ఉపయోగం ఏమిటి?
ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, పూణేలో జాబులు రాని కోడర్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నారు. యుద్ధ రంగాన్ని తుపాకులు, మరఫిరంగులు ఏలుతున్న రోజుల్లో కత్తి యుద్ధం చేస్తా, బాణాలేస్తా అంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కోడర్ల పరిస్థితి. అసలు ఏఐ ఏంటి, అందులో ఉపాధి అవకాశాలు ఎలా సృష్టించుకోవచ్చనేవి చెప్పడానికి కూడా సరిపడ్డ ఫ్యాక్టరీ లేరు ఇండియాలో. ఏఐ వల్ల కొత్త జాబ్స్ పుడుతున్నాయి. మెషిన్ లెర్నింగ్, ఏఐ ట్రైనింగ్, చాట్ బ్యాట్ టెస్టింగ్, మోడల్ ఆడిటింగ్ లాంటివి ప్రస్తుతానికి కనిపిస్తున్న హాట్ జాబ్స్. అయితే ఆ విద్యలు తెలియాలి. వర్తమానం ఏఐ మీదే ఉంది. మనకి తెలిసిన ఉద్యోగాలు మర్చిపోయి కొత్త వాటి మీద దృష్టి పెట్టాలి. దానికి సంబంధించిన చదువులే చదవాలి తప్ప మిగతావి చదివేవి వేస్ట్. కాలం మారింది, కొత్త వాతావరణానికి తెరలేపింది. దానిని అర్థం చేసుకొని ధైర్యంగా ముందుకు అడుగు వేసి తొలి తరం ఏఐ సారథులుగా నిలవాలి. ఇది జరగాలంటే కాలేజీల్లో కరికులం నుంచి విద్యార్థుల అవగాహన వరకు అన్నీ మారాలి.